అందరికీ నమస్కారం. 99 టీవీ భక్తి ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మహాభారతం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఇంతకు ముందు ఎపిసోడ్‌లో సత్యవతి శంతనుడు వివాహం జరిగింది. జరిగిన తర్వాత వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే వారికి ఇద్దరు కొడుకులు పుట్టారనమాట. ఇద్దరు కొడుకులు పుట్టేటప్పటికి అందులో పెద్దవాడు చిత్రాంగదుడు, చిన్నవాడి పేరు విచిత్ర వీరుడు. అయితే చిత్రాంగదుడు మహావీరుడు అనమాట. చాలా అద్భుతమైనటువంటి విద్యలు ఆయన దగ్గర ఉన్నాయి. ఎలాంటి వాడైనా సరే ఆయన ముందు ఆగలేడు. ఆ విధమైన గర్వం ఆయన దగ్గర ఉందన్నమాట. అంచేత అతను ఏం చేస్తాడంటే ఎవరి మీదకైనా సరే యుద్ధానికి వెళ్ళడానికి అతను కయ్యని కాల్దున్నట్టుగా అతను చేస్తూ ఉంటాడు. అదేవిధంగా ఒకసారి ఏమైందంటే ఒక అరణ్యంలోకి అతను వెళ్తే అక్కడ ఒక గంధర్వుడు ఆయనకి కనిపించాడు. గంధర్వుడు కనిపించేటప్పటికి వారిద్దరి మధ్య పోరాటం, అంటే వారి యొక్క మరి వైరి, ఎందుకు వైరి వచ్చిందంటే ఏదో ఒక సబ్జెక్ట్ మీద వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు ఇద్దరి దగ్గర కూడా చాలా విభేదం వచ్చింది. వచ్చేటప్పటికి ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకున్నారు. చాలా ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది వాళ్ళకి. అది జరిగిన తర్వాత ఇతను చనిపోయాడు. ఎవరు? సత్యవతీదేవి కుమారుడు, పెద్ద కుమారుడు చనిపోయాడు. చనిపోయేటప్పటికి సరే చనిపోయాడు, అది అయిపోయింది. సరే ఇంటికి వచ్చేసి ఈ తర్వాత జరిగింది ఏంటంటే అప్పుడు సత్యవతీదేవి చింతించి అప్పుడు భీష్ముడిని పిలిచి, మరి ఎలాగో మనకి వారసుడు కావాలి కదా, ఆయన చూస్తే అబ్బాయి చూస్తే అలాగయ్యాడు, మరి రెండో అబ్బాయికైనా సరే మనం వివాహం చేస్తే వారసుడు, మనకి దేశానికి వారసుడు లేకపోతే దేశం అల్లకల్లోలం అయిపోతుంది, కాబట్టి వారసుడు కావాలి, కాబట్టి రెండో అబ్బాయికి వివాహం చేద్దాము అని రకంగా వాళ్ళు అనుకున్నారు. అప్పుడు భీష్ముడు ఆలోచనలో పడ్డాడు. సరే ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఒక ఆలోచనలో భీష్ముడు పడ్డాడు. ఇక్కడ భీష్ముడు గురించి మనం ఒక మాట చెప్పుకోవాలి, రెండు మాటలు చెప్పుకుందాం. అసలు ఈ భీష్ముడు ఎవరు? భీష్ముడు అంటే ఎవరు? స్వర్గంలో యక్షులు, గంధర్వులు, ఇలాగా వీళ్ళందరూ కూడా ఒక జాతులు ఉండేవి. ఆ జాతుల్లో వసువులు అనేటటువంటి ఒక జాతి ఉంది. ఆ వసువులు అనే జాతిలో దానికి సంబంధించిన వాడు ఈయన మన భీష్ముడు అనమాట. అంటే భీష్ముడు గారే నేను చెప్తున్నాను, అప్పుడు అతనికి ఏదో పేరు ఉంది. అయితే ఈ వసువులు 8 మంది కలిసి భూలోకంలో విహారయాత్ర కోసం వచ్చారు. ఈ విహారయాత్రలో అబ్బా భూలోకం ఎంత చక్కగా ఉంది, ఎంత అద్భుతంగా ఉంది అని చెప్పి సరస్సులు, అవి ప్రకృతి అవన్నీ చూసుకుంటూ సోయగాలు, అంటే ప్రకృతి, ఇంత ప్రకృతి ఇక్కడ ఉందా, ఇంత అద్భుతమైనటువంటి అంటే జలాలు, మన జలాలు, అవి నదులు, నదాలు, పర్వతాల శ్రేణులు ఇవన్నీ చూశారు. అన్నీ చూసిన తర్వాత వాళ్ళు వస్తూ వశిష్ఠుడు ఆశ్రమం దగ్గరికి వచ్చారు. వశిష్ఠుడు ఆశ్రమం దగ్గరికి వచ్చి అప్పుడు అక్కడ వీళ్ళు చెప్పింది ఏంటంటే, వశిష్ఠుడి దగ్గర ఒక ఆవు ఉంది. ఆ ఆవు ఎంతమంది, ఎన్ని వేల మందికైనా సరే భోజనం అప్పటికప్పుడు తయారు చేసి పెడుతుంది అనేటటువంటి విషయాన్ని చెప్పారు. వాళ్ళకి ఆ విషయం తెలిసింది. ఈ వసువులు 8 మంది కూడా ఎలాగైనా సరే ఈ ఆవును మనం తస్కరించుకుపోవాలి, అంటే దొంగతనం చేసి తీసుకుపోవాలి మన లోకానికి, ఎలా అని చెప్పి వాళ్ళు చాలా గట్టిగా ఆలోచించి ఒక పథకం ప్రకారంగా ఆవుని హింసలు పెట్టి నానా రకాలుగా దాన్ని పట్టుకుని చేసి లాక్కుపోవడానికి ట్రై చేశారు. అయితే ఆ ఆవు ఎప్పుడైతే వీళ్ళు మాట, అంటే ఆవు అన్న తర్వాత తంతుంది పొడుస్తుంది కదా, ఆమె చిక్కలేదు వాళ్ళకి. చిక్కకపోయేటప్పటికి అందులో 8వ వసువు ఒక ఆయన దాన్ని పట్టి గట్టిగా హింసించాడనమాట. ఎప్పుడైతే ఆ ఆవుని హింసించాడో ఆ అంబా నరుస్తున్న సమయంలో వశిష్ఠుడు వచ్చి వీళ్ళని చూసి, వీళ్ళు ధూర్తులారా, ఇలా ఈ విధంగా చేస్తారా, ఆవుంటే గోమాత, అలా హింసిస్తారా అని చెప్పి వాళ్ళని, మీరంతా పోయి భూలోకంలో
మానవులుగా జన్మించండి అని చెప్పి శపించాడు వశిష్ఠుడు. వశిష్ఠుడు ఎప్పుడైతే శపించాడో వీళ్ళంతా భయపడిపోయారనమాట. మానవలోకం అంటే చూడటానికే మానవలోకం, కానీ మానవులు అంటే ఆకలి తప్పులు అవి ఇవి నానా రకాలుగా ఉంటారు, నరకం కింద ఉంటుంది భూమిలో ఉంటే మనం అని చెప్పి ఆలోచించి దీనికి తరుణోపాయం ఈ శాప విమోచనం ఇవ్వండి మహాప్రభు అని చెప్పి వాళ్ళంతా వశిష్ఠుడు కాలు మీద పడితే అప్పుడు ఆయన ఏం చేశాడంటే, మీలో 7 వసువులు అంటే 7 మంది ఎవరి గర్భాన్నైనా పుట్టి మరణించిన వెంటనే మీ లోకాలకు వెళ్ళిపోతారు. 8వ వాడు ఉన్నాడే ఎక్కువ హింసించాడు గోమాతని. ఆ గోమాతని హింసించినటువంటి 8వ వసువు భూమి మీదే ఉంటాడు, చాలా కాలం ఉంటాడు. ఇక్కడే ఉండి అతను నిజంగా జీవితం ఇక్కడే గడుస్తుంది చనిపోయే వరకు అని చెప్తాడనమాట. చెప్పేటప్పటికి సరే అది అయింది. ఈ వసువులు అందరూ ఆలోచిస్తారు, మనం మరణించిన వెంటనే మన లోకానికి వెళ్ళవేలాగా, మనకు మరణం ఎలాగో సంభవిస్తుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా వాళ్లకు గంగాదేవి గుర్తుకొస్తుంది. గంగాదేవి గుర్తుకు రావడం ఏంటి, వాళ్ళ మరణానికి గంగాదేవికి సంబంధం ఏమిటి అనేది ఒక అనుమానం మీకు రావచ్చు. అది ఎలా అంటే, గంగాదేవికి కూడా ఒక శాపం ఉంది. ఆమెను మానవ స్త్రీగా నువ్వు భూలోకంలో జన్మించమని ఒక శాపం వల్ల ఆమె మానవ స్త్రీగా భూలోకంలో జన్మించింది గంగాదేవి. అప్పుడు గంగాదేవి జన్మించిన తర్వాత శంతనుడు ఆ గంగాదేవిని చూస్తాడు, ఆమెను మోహించి వివాహం చేసుకుంటాడు. గంగాదేవిని శంతనుడు వివాహం చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత అప్పుడు ఈ వసువులు ఉన్నారే 8 మంది కూడా, అంతే 7 8వ వసువు ఇంకా అలా ఉండిపోయాడు. 7 కూడా వెళ్ళి, అమ్మ నీ గర్భాన మమ్మల్ని పుట్టే విధంగా మాకు వరం ఇవ్వు తల్లి, ఇది మా పరిస్థితి అని జరిగిందంతా వృత్తాంతం అంతా వాళ్ళు చెప్పారు. సరే నాయన అయితే అలాగే అని చెప్పి అంది. అన్న తర్వాత ఎప్పుడైతే వీళ్ళు ఇలా చెప్పారో అప్పుడు తన భర్త అంటే శంతన మహారాజుకి గంగాదేవి పెళ్లి చేసుకుంటే, ఈ పెళ్లిలోనే ఒక అంటే ఆంక్ష కాదు, ఒక కండిషన్ పెట్టిందనమాట. ఏమిటది, నేను ఏం మాట్లాడినా సరే మీరు ప్రశ్నించకూడదు, ఎప్పుడైతే మీరు ప్రశ్నిస్తారో అప్పుడే నేను వెళ్ళిపోతాను, కాబట్టి మీరు ప్రశ్నించకుండా ఉన్నంతకాలం నేను మీ దగ్గర ఉంటాను అని శంతనుడికి చెప్పింది. అప్పుడు శంతనుడు పెద్ద ఇదిగా తీసుకోడు, ఆయన దాందే ఉంది అనుకుంటాడు. అనుకుని సరే అలాగే నీ మాట ఎప్పుడు ఎదురు చెప్పను అని అంటాడు. అనేటప్పటికి గంగాదేవికి 8 మంది పుత్రులు సంతానం ఆవిడికి. అంటే వీళ్ళు వసువులు 8 మంది కదా, వసువులు 8 మంది కూడా ఆవిడ గర్భం నుంచే వస్తారు. అయితే 7 వచ్చిన తర్వాత 7 కూడా గంగాదేవి ఏం చేస్తుందంటే నదిలో పడేస్తుంది. 1 2 3 4 5 6 7 ఆ 7 మందిని కూడా పడేస్తుంది. 8వ వసువు ఉన్నాడు, ఆ 8వ వసువుని కూడా ఆ బిడ్డని గంగాదేవి ఆ నదిలో వదులుతున్న సమయంలో శంతనుడు ప్రశ్నిస్తాడు, ఏమిటి ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు అని అడిగేటప్పటికి ఆవిడకి కోపం వస్తుంది అనమాట. నేను ముందే చెప్పాను మీకు, నన్ను ప్రశ్నిస్తే నేను మీ దగ్గర ఉండను, నన్ను మీరు ప్రశ్నించారు కాబట్టి నేను మీ దగ్గర ఉండను అని చెప్పి అనేటప్పటికి అప్పుడు శంతనుడు చెప్తాడనమాట, అలా కాదు, నాకు వంశం లేకుండా అయిపోతుంది, ఈ బిడ్డను కూడా నువ్వు ఇలా చేస్తే ఎలాగా అని రకంగా అంటాడనమాట. అప్పుడు గంగాదేవి ఆలోచించి, సరే అయితే ఈ బిడ్డను నాతోనే తీసుకువెళ్ళిపోతాను, ఈ బిడ్డకు సకల విద్యా పారంగతుడిని చేసి అన్ని విద్యల్లోనూ కూడా ఆరితేరేటటువంటి ఒక అద్భుతమైనటువంటి గొప్పవాడుగా చేసి మళ్ళీ తీసుకొచ్చి మీకు అప్పచెప్తాను అని చెప్పి గంగాదేవి వెళ్ళిపోతుందనమాట. వెళ్ళిపోయిన కొంతకాలానికి ఆమె కొడుకుని తీసుకుని వస్తుంది. అంటే భీష్ముడు, మనం భీష్ముడని అనుకుందాం, ఆయన భీష్ముడే కాబట్టి భీష్ముడిని తీసుకొచ్చి మహారాజా ఇదిగో మీ కొడుకు, మీకు ఆనాడు మాట ఇచ్చిన ప్రకారంగా నేను ఈరోజు తీసుకొచ్చి మీకు అప్పచెప్తున్నాను అనేటప్పటికి శంతన మహారాజు పట్టరాని సంతోషంతో కొడుకుని కౌగిలించుకొని అప్పుడు ఆమె గంగాదేవి అన్న తర్వాత ఆమె అంతర్ధానం అయిపోయింది, ఆమె వెళ్ళిపోయింది. ఈ కొడుకుని తీసుకొచ్చి
ఆ, మహారాజు పట్టాభిషేకం చేసి ఎంతో సంతోషంగా వీళ్ళు ఉన్నారనమాట. ఉండేటప్పటికి వీరికి ఈ ఆ, ఇక్కడ ఇక్కడ ఎప్పుడైతే గంగాదేవి ఈ రకంగా తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈయన ఆ కొడుక్కి పట్టాభిషేకం చేశాడో ప్రజలంతా ఎంతో సంతోషించి నిజంగా పండుగలు చేసుకుని అవి చేసుకుని ఇవి చేసుకుని ఎంతో గొప్పగా చేసుకున్నారనమాట. సరే, భీష్ముడి గురించి మనం తెలుసుకున్నాం. ఇక్కడ ఈ చిన్న ఫ్లాష్ బ్యాక్ ముందు ఏం జరిగిందంటే, అదే ఈ ఒక్క కుమారుడికైనా పెళ్లి చేస్తే మనకు వారసులు ఉంటారు అని భీష్ముడితోటి ఆమె అన్నది కదా. అనేటప్పటికీ ఆయన ఏం చేశాడంటే, అదే సమయంలో కాశీరాజు గారు ఒక ముగ్గురు కూతుర్లు, అంబ, అంబిక, అంబాలిక అనే ముగ్గురు కూతుర్లు, ఆ ముగ్గురు కూతుర్లకు కూడా ఆయన స్వయంవరం ఏర్పాటు చేశాడు. స్వయంవరం ఏర్పాటు చేసిన తర్వాత అప్పుడు అక్కడికి ఆ స్వయంవరం చూసుకున్నాడు. ఆ స్వయంవరానికి అంటే అందరికీ వాళ్ళు ఆహ్వానాలు పంపిస్తారు కదా, అలాగే ఆహ్వానం వచ్చింది. అక్కడికి ఆయన వెళ్ళాడనమాట. తను మామూలుగా అంటే తన అంగబలంతో వెళ్తాడు కదా, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎప్పుడు ఆయన కదిలినా అంగబలంతో కదులుతాడు. ఎందుకంటే ఎప్పుడు ఏ ముప్పు వస్తుందో తెలియదు కాబట్టి ఆయన అలాగే వెళ్తాడు. ఆ కాశీరాజు రాజ్యానికి వెళ్ళి అక్కడ ఆ సమయంలో అక్కడ వస్తారు కదా వరుడు ఈ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి, ఆమెని సాధించుకోవడానికి, ఆమెని పొందడానికి వచ్చేటటువంటి వాళ్ళందరితోటి కూడా ఆయన యుద్ధం చేస్తాడు. యుద్ధం చేస్తే అందరూ కూడా ఎవరికి వాళ్ళే ఆయన ముందు నిలవకుండా వెళ్ళిపోతారనమాట, పారిపోయేటప్పటికి ఆ ముగ్గురు అమ్మాయిల్ని కూడా తీసుకుని వచ్చి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత తీసుకొచ్చాడు. సత్యవతీదేవికి చెప్పాడు, ఎదుగో తీసుకొచ్చాను నేను ముగ్గురు అమ్మాయిలు మరి అంటే, సరే వాళ్ళు ముగ్గురిని వివాహం చేద్దామని చెప్పి అనుకుంటారు. అయితే అందులో అంబ అనే పెద్ద ఆమె ఒక రాజుని ప్రేమించింది. ఆమె మోహించి అతనితోటే ఉండాలని, అతనికి వరమాల వెయ్యాలని అక్కడికి వచ్చిన వాళ్ళలో ఆమె అనుకుంటుండగానే ఆ కోరిక తీరకుండా భీష్ముడు తీసుకొచ్చేసాడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె చెప్పిందనమాట, నేను ఈ విధంగా ఫలానా రాజుని నేను మోహించాను, మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది, నేను ఆయన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నాను, ఈ వరమాల ఆయన మెళ్ళే వెయ్యాలనుకున్నాను, కానీ మీరు నన్ను అన్యాయంగా తీసుకొచ్చేశారు కాబట్టి నాకు చాలా బాధగా ఉందని చెప్పి ఆమె కన్నీరు పెట్టుకుంటుంది అనమాట. ఎప్పుడైతే కన్నీరు పెట్టుకుందో భీష్ముడు చాలా బాధపడి, అమ్మ నువ్వు కన్నీరు పెట్టుకోవద్దు, నువ్వు ఎవరినైతే నువ్వు కావాలనుకున్నావో, ఎవరినైతే కోరుకున్నావో నేను వాళ్ళ దగ్గరికే పంపిస్తాను అని ఆ అమ్మాయిని మళ్ళీ ఎవరైతే కోరుకున్నారో అతని దగ్గరికి పంపించేశాడు భీష్ముడు. సరే, ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనే ఆమె ప్రేమించిన ఆయన రాజు ఏమన్నాడు, నువ్వు నన్ను ఓడించి నిన్ను గెలుచుకుని తీసుకెళ్ళాడు భీష్ముడు, అతను పెట్టిన భిక్ష నువ్వు, ఈ భిక్ష నాకు అక్కర్లేదు కాబట్టి నువ్వు నాకు అక్కర్లేదు, అతని దగ్గరికి వెళ్ళిపోని అతను ఏం చేశాడంటే నిరాకరించాడు అనమాట. ఆమెని నిరాకరించేటప్పటికి ఆమె మళ్ళీ వచ్చి భీష్ముడితో సంవాదానికి, అంటే ఇద్దరి మధ్య చాలా వాగ్యుద్ధం జరిగింది. నన్ను ఇలా చేస్తావా అలా చేస్తావా అని అన్ని రకాలుగా వాళ్ళిద్దరి మధ్య పెద్ద మాటల యుద్ధం జరిగింది. ఆమె తర్వాత రోజుల్లో శిఖండిగా మారి భీష్ముడి చావుకి కారణం అవడానికి ఆమె సిద్ధపడింది అనమాట. ఆ రకంగా అక్కడ అయింది. సరే, వీళ్ళు ఈ ఇద్దరు అమ్మాయిలు అంబిక, అంబాలికన వీళ్ళిద్దరిని అక్కడ మరి పెళ్ళయింది కదా, మిగిలిన కార్యక్రమాలు అవుతుండగా అక్కడ ఏం జరిగిందంటే ఆ కొడుకు సరైనటువంటి అసలు రాజ్యపాలనకు పనికిరాడు, సారాయి మత్తులను అలాగే ఇలాగా ఉండి మన స్త్రీలతో తిరిగి చెడిపోయినటువంటి అతను ఎట్టి పరిస్థితులను కూడా అతనికి ఒక వ్యాధితోటి మరణించాడు. అతను కూడా మరణించేటప్పటికి ఇక్కడ వంశమే లేకుండా అయిపోయింది, నిర్వంశం అయిపోయింది అనమాట. అప్పుడు చెప్పుద్ది, నాయన
ఇక్కడ నీకు ఒక విషయం, ఒక రహస్యం చెప్తాను నేను. ఎలాగో మనకి ఇలాగ అయిపోయింది. ఈ ఈ ఆడపిల్లల ద్వారా మనకు సంతానం కావాలి అంటే నువ్వే తప్పకుండా ఈ పిల్లలు పెళ్లి చేసుకోమని చెప్పి అడిగింది. అడిగేటప్పటికి అమ్మ, నేను భీష్మ ప్రతిజ్ఞ నాది. ఈ ప్రతిజ్ఞ ఎప్పుడైతే చేశానో నాకు ఇంక ఏ రకమైనటువంటి ఆలోచన లేదు ఎవరి మీద కూడా. నేను, నా రాజ్యం, నా ప్రజలు, మీరు తప్ప నాకు వేరే ఆలోచన లేదు, నా బ్రహ్మచర్య దీక్ష అనేటప్పటికీ ఆమె అప్పుడు ఆమె జీవితంలో జరిగినటువంటి ఒక రహస్యం చెప్పిందనమాట. ఏమిటంటే ఆ రహస్యం, సత్యవతీదేవి గతంలో ఆ పడవ నడుపుతున్న సమయంలో ఒక ఋషీశ్వరుడు అలా వెళ్తుంటే, మహారుషుడు అనమాట ఆయన, చాలా పెద్ద అంటే మహిమలు గలవాడు అనమాట ఆయన ఈ సత్యవతీదేవిని చూసి మోహించి దగ్గరకు వచ్చి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అనే రకంగా వాళ్ళ మధ్య సంభాషణ ఏదో జరిగింది మొత్తానికి. అయితే అప్పుడు సత్యవతీదేవి ఉంది, స్వామి, నేను తండ్రి చాటు బిడ్డను, పైగా నా శీలం పోతే ప్రాణం కంటే విలువైంది నా శీలం, మీరు నా దగ్గరికి రావద్దు అనేటప్పటికీ ఆయన దూరంగానే ఉండి, మరి ఆ రోజుల్లో ఎలాగా జరుగుతుంది అంటే కంటితో చూస్తేనే అలాగా అంటే పిల్లలు ఎలా పుట్టేవారనే పాయింట్లో చాలా రకరకాలుగా ఉన్నాయి. అప్పుడు సూర్యదేవుడు కుంతీదేవికి ఎలాగ వరం ఇచ్చాడు, బిడ్డనిచ్చేశాడు, వాళ్ళు కలవలేదు కదా. అలాంటివి ఆ రోజుల్లో ఉండేవి భారతంలో. అంచేత ఆయన స్పృశించడం వల్లనే ఆయన చేయి తగలడంతో ఆమెకు ఒక బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ ఎవరు? ఈ మహాభారతం రాసినటువంటి ఈ మహాభారతం రాసినటువంటి మహానుభావుడు అనమాట ఆయన ఏం చేశాడు, ఇప్పుడు ఆ రహస్యం చెప్పింది. ఆ రహస్యం చెప్పేటప్పటికి సరే అమ్మ, సరే అయిందేదో అయింది, సరే ఆయన్ని పిలిపిద్దాం మనం. ఆయన్ని పిలిపించి ఆయన ద్వారానే బిడ్డలు కానీ మన వంశాన్ని, అంటే అప్పుడు మామూలుగానే ఉండేది అంతాను. ఇప్పుడు మనకి టెస్ట్ ట్యూబ్ బేబీలని, లేకపోతే వీర్యం అని, ఇట్లా ఏవో రకరకాలుగా వచ్చినాయి ఫ్యాషన్లో. అప్పుడు కూడా అలాంటివి ఉండేవి. అప్పుడు రోజులను తప్పు పెట్టడానికి కూడా వీల్లేదు. అప్పుడు అలా చేద్దామని చెప్పి వాళ్ళిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు. నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆ విధంగా చేయాలని చెప్పి అనుకున్న తర్వాత మళ్ళీ ఎపిసోడ్లో మీకు మిగిలిన విషయాలు నేను చెప్తాను. సెలవు, నమస్తే.